ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు ఇచ్చిన మాటకు విలువనిచ్చిన వీరత్వం, అర్జునుని అచంచల సంకల్పం, దైవ కృపతో సాధ్యమైన అసాధ్యం, కృష్ణ సాక్షిగా ధర్మ విజయం. ఇచ్చిన ఒక్క మాట కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టే ధైర్యం ఎవరు చేశారు? వీరత్వం అంటే శక్తి మాత్రమేనా, లేక మాట నిలబెట్టుకునే నిబద్ధత కూడానా? మనిషి ప్రయత్నం ఒక్కటే సరిపోతుందా, లేక దైవ కృప కూడా తప్పనిసరా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి మేటి కథనమే ఇచ్చిన మాటకు విలువనిచ్చిన వీరత్వం, అర్జునుని అచంచల సంకల్పం, దైవ కృపతో సాధ్యమైన అసాధ్యం, కృష్ణ సాక్షిగా ధర్మ విజయం. అనగనగా అది ద్వాపరయుగం. ద్వారకా నగరం వైభవంగా వెలుగొందుతున్న కాలమది. శ్రీకృష్ణుని సన్నిధిలో ధర్మం, నీతి, శౌర్యం పరిపూర్ణంగా వికసిస్తున్న సమయం. ఒకరోజు రాజప్రాసాద ద్వారం వద్ద ఒక బ్రాహ్మణుడు దంపతి సమేతంగా గట్టిగా విలపిస్తూ కనిపించాడు. తమకు సంతానం పుట్టిన వెంటనే ప్రాణాలు కోల్పోతోందని బాధపడుతూ ఉంటాడు. శ్రీకృష్ణుని కోసం అక్కడికి వచ్చిన అర్జునుడు ఆ దృశ్యం చూసి చలించిపోతాడు. విప్రా, ఈ విధంగా ఎందుకు విలపిస్తున్నావు? నీ బాధకు కారణమేంటి? ఆ బ్రాహ్మణుడు అర్జునుని మాటలతో కన్నీళ్లు ఆపుకోలేక వేదనతో, అయ్యా, ధర్మం లేని రాజ్యంలో జీవించేవారికి సుఖం ఎక్కడా? ప్రతిసారి ఆశతో ఎదురుచూస్తాం, కానీ మా ఒడిలో పడాల్సిన శిశువు జన్మించగానే నా కళ్ల ముందే ప్రాణాలు విడుస్తోంది. ఈ దుఃఖం ఎంత చెప్పినా తక్కువే. నాకు పుత్ర సౌఖ్యం అనేది విధి రాసి పెట్టలేదేమో. ఇదే నా దురదృష్టం, హతవిధి. ఆ వేదనలో నిండిన మాటలు, ఆ కన్నీటి వెనుక ఉన్న బాధ అర్జునుడి హృదయాన్ని లోతుగా కదిలించాయి. ఆ వేదనతో నిండిన మాటలు, ఆ కన్నీటి వెనుకనున్న బాధ అర్జునుడి హృదయాన్ని లోతుగా కదిలించాయి, స్పర్శించాయి. అతని వీరత్వం కంటే ముందుగా అతని మనసులోని కరుణ మేల్కొంది. అర్జునుడు కాసేపు మౌనంగా నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడి బాధను గ్రహించాడు. తరువాత అతని కళ్లల్లో ఒక దృఢ సంకల్పం మెరిసింది. దీంతో గంభీరంగా, హృదయపూర్వకంగా అర్జునుడు, విప్రా, నీ కన్నీరు ఇకపై నేలపై పడనివ్వను. నీ దుఃఖం ఇక ఇక్కడితో ముగిసిపోవాలి. ఇకపై నీ గృహంలో పుట్టే ప్రతి శిశువు నా రక్షణలో ఉంటుంది. ఇదే నా అభయం. దిక్కులు దాటే శక్తులైనా, అదృశ్యమయ్యే మాయలైనా, ఏ శక్తి వచ్చినా నేను ఎదుర్కొంటాను. నీ ఒడిలో పుట్టే బిడ్డను సజీవంగా నీ చేతుల్లో పెట్టడం వరకు నా బాధ్యత. పార్థుడి ప్రాణం ఇక విశ్రాంతి తీసుకోదు. ఒకవేళ ఈ కార్యాన్ని సాధించలేని పక్షంలో నా శౌర్యం, నా గాండివం, నా ప్రతిజ్ఞ ఎందులకు? వృధా, వృధా, వృధాని. నేను అగ్నిలోకి ప్రవేశించి నా ప్రాణాన్ని క్షణంలో అర్పిస్తాను. ఇది నా మాట కాదు విప్రా, ఇది నా ప్రాణంతో చేసిన ప్రతిజ్ఞ. ఆ మాటలు వినగానే అక్కడి గాలి కూడా క్షణం స్తంభించిపోతుంది. బ్రాహ్మణుడి కన్నీళ్లు ఆగిపోయాయి. అర్జునుడి ధైర్యం, ఆత్మ నిబద్ధత చూసి అందరూ విస్మయంతో నిలిచిపోయారు. ఆ శపథం వినగానే బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. అయ్యా, బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు చేయలేని పనిని నువ్వెలా చేయగలవు? అయినా మీరెవరు? దయచేసి చెప్పండి అంటూ ప్రాధేయపడతాడు ఆ బ్రాహ్మణుడు అర్జునుడితో. ఆ సమయంలో అర్జునుడు గర్వంతో కాదు, ధైర్యంతో ఇలా అంటాడు. ఓ విప్రోత్తమా, నేను ధర్మరాజు సోదరుణ్ణి, పాండవ మధ్యముణ్ణి, గాంధీవధారిణి, వాసుదేవుడికి మేనత్త కొడుకును. నన్ను పార్థుడని కూడా పిలుస్తారు అని అర్జునుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు, వినమ్రంగా, హామీగా కూడా. అలా కాలం గడిచింది. బ్రాహ్మణుడి భార్య మళ్లీ గర్భం ధరించింది. ప్రసవ సమయం రానే వచ్చింది. అర్జునుడు వెంటనే అక్కడకు చేరుకున్నాడు. తన దివ్యాస్త్రాలతో ఆ ఇంటికి రక్షణ కవచంలా చుట్టేశాడు. ఈసారి ఏ శక్తి వచ్చినా ఈ శిశువును నేను కాపాడుతాను అంటూ బ్రాహ్మణుడికి అభయమిచ్చాడు అర్జునుడు. కాని విధి వింతగా నడిపింది. పుట్టిన శిశువు ఆకాశంలోకి ఎగిరిపోయిందన్న అరుపులు వినిపించాయి. వెంటనే అర్జునుడు అప్రమత్తమయ్యాడు. ఇదెలా సాధ్యం? నా రక్షణను దాటి ఎవరు వచ్చారు అని నిర్ఘాంతపోతాడు అర్జునుడు. ఆ సమయంలో బ్రాహ్మణుడు కోపంతో, అయ్యా అర్జునా, నీ మాటలన్నీ వ్యర్థం. నువ్వు కూడా ఏమీ చేయలేకపోయావు. ఆ మాటలు అర్జునుడి హృదయాన్ని గాయపరిచాయి. అతను వెంటనే యోగశక్తితో యమలోకం, స్వర్గం, పాతాళం అన్నీ వెతికాడు. కాని
శిశువు ఎక్కడా కనిపించలేదు అర్జునుడికి. ఆ సమయంలో అర్జునుడు వేదనతో స్వరంగా కంపిస్తాడు. అయ్యో, నేనిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానే. వీరుడినని, గాంధీవధారినని గర్వపడ్డాను నేను. ఒక నిరుపేద బ్రాహ్మణుడి బాధను కూడా తీర్చలేకపోయాను. హతవిధి, నా బాణాలు ఆకాశాన్ని చీల్చగలవు, నా శౌర్యం శత్రువులను వడికించగలదు, కాని ఒక్క పసిబిడ్డను కాపాడలేకపోతే ఈ పరాక్రమానికి అర్థం ఏమిటి? అలా అర్జునుడి హృదయం బాధతో నిండిపోయింది. తన ప్రతిజ్ఞ అతడికి భారంగా మారింది. తనలోని వీరుడి కన్నా తనలోని మనిషి ఎక్కువగా బాధపడుతూ ఉన్నాడు. అర్జునుడు గాంధీవాన్ని మెల్లగా నేలపై ఉంచాడు. కళ్లల్లో ఆవేదన, హృదయంలో పశ్చాత్తాపం. దిగులు పడ్డాడు అర్జునుడు. ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకోలేని వాడికి జీవితం ఎందుకు? ఇక అవసరం లేదు. మాట నిలబెట్టుకోవడం కంటే ప్రాణమేమీ గొప్పది కాదులే. నేను బ్రతికే ప్రతి క్షణం ఈ అపజయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అవును, అందుకే ఈ శరీరాన్ని అగ్నికి అర్పించడం మాత్రమే నా ధర్మం. అలా అగ్నిగుండాన్ని సిద్ధం చేయించాడు అర్జునుడు. జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆ అగ్ని కేవలం కట్టెలను కాల్చేది కాదు, ఒక వీరుని గర్వాన్ని, బాధను, ప్రతిజ్ఞను సాక్షిగా చూస్తోంది. అర్జునుడు అగ్నికి దగ్గరవుతూ చివరిసారి ఆకాశం వైపు చూశాడు తలెత్తి. లోతైన శ్వాసతో, హే కేశవ, నా శక్తికి ఇంతే సరిహద్దనుకుంటా, క్షమించు, నేను విఫలున్నయ్యాను. అలా ముందడుగు వేయబోతున్న క్షణంలో కాలమే ఆగిపోయినట్లయింది. ఒక మహత్తర పరిణామానికి అది ఆరంభ క్షణం. అప్పుడు ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. పార్థ, ఆతృత పడవద్దు, నువ్వు వెతికింది నేను చూపిస్తాను, ఇలా రా. శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి తన దివ్య రథంపై ఎక్కించుకొని ప్రయాణాన్ని ప్రారంభించాడు. రథం 7 ద్వీపాలు, 7 సముద్రాలు, 7 గిరులను దాటింది. చివరకు ఘోరాంధకారంలోకి ప్రవేశించింది. కేశవ, ఇక్కడ ఏమీ కనిపించడం లేదే? అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ముందుకు పంపాడు. వేల సూర్యుల కాంతిలా వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగులో వారు ఒక దివ్య లోకానికి చేరుకున్నారు. అక్కడ శ్రీమన్నారాయణుడు మహిమలతో విరాజిల్లుతున్నాడు. ఆ సమయంలో కృష్ణార్జునులిరువురూ వినమ్రంగా, నమో నారాయణాయ, నరనారాయణులారా, మీ రాకకు కారణం నాకు తెలుసు. ఇదిగో ఇలా చూడండి, ఆ బ్రాహ్మణుని కుమారులు ఇక్కడున్నారు చూడండి. అర్జునుడు ఆశ్చర్యంతో ఆ పాలకులను చూశాడు. ఇంతవరకు నేను వెతికింది ఇక్కడ ఉందా? కృష్ణార్జునులు ఆ బాలకులను తీసుకుని తిరిగి ద్వారకకు వచ్చి బ్రాహ్మణునికి అప్పగిస్తారు. ఆ సమయంలో బ్రాహ్మణుడి ఆనందానికి అవధులు లేవు. ఆనంద బాష్పాలు రాల్చాడు. అయ్యో, ఇదేమి దివ్యకృప! నా కన్నుల ముందే నా పిల్లలు సజీవంగా నిలబడ్డారు. ఎన్ని జన్మల పుణ్యమో కదా! ఇంతకాలం నా హృదయాన్ని పీడిస్తున్న దుఃఖం ఇప్పుడే కరిగిపోయింది. ఓ మహానుభావులారా, మీరు కేవలం నా పిల్లలను మాత్రమే కాదు, నా ప్రాణాన్ని, నా ఆశను, నా జీవితాన్నే తిరిగి ఇచ్చారు. పార్థ, నీవు చేసిన ప్రతిజ్ఞ వృధా కాలేదు. నీ ధైర్యం, నీ నిబద్ధత నిజంగా అమోఘం అని ప్రశంసిస్తాడు ఆ బ్రాహ్మణోత్తముడు అర్జునుణ్ణి. బ్రాహ్మణోత్తమ, నేను కాదు, ఈ మహిమంతా ఇదిగో ఈ కేశవుడిది. పార్థ, కేశవ, మీ లీలలు అపారమైనవి. మీ దయ లేకుండా ఇది సాధ్యమయ్యేదే కాదు. మీ ఇద్దరూ నా గృహానికి స్వయంగా విచ్చేసి కటాక్షించిన దేవతలు. ఇక నా జీవితమంతా మీ కృతజ్ఞతతోనే నిండిపోతుంది. ఈ రుణం నేను ఎన్నటికీ తీర్చుకోలేనేమో అంటూ ఆ బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో శ్రీకృష్ణార్జునుల పాదాలకు నమస్కరించాడు. ఇది ఇచ్చిన మాటకు విలువనిచ్చిన వీరత్వం, అర్జునుని అచంచల సంకల్పం, దైవ కృపతో సాధ్యమైన అసాధ్యం, కృష్ణ సాక్షిగా ధర్మ విజయం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: మాట ఇవ్వడం సులభమని, దాన్ని నిలబెట్టుకోవడం మహత్తర ధర్మమని. అర్జునుడు తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఇచ్చిన మాటను గౌరవించాడని, కాని మనిషి శక్తికి పరిమితి ఉందని, మన ప్రయత్నానికి భగవంతుని కృప తోడైతే అసాధ్యం సైతం సుసాధ్యమవుతుందని. అందుకే మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు కృషి చెయ్యాలి. ధర్మం అంటే మాట నిలబెట్టుకోవడమే. అదే నిజమైన వీరత్వం. ఇలా ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సుటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన బొరవడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై, అనగనగా అంటూ మరో కమ్మని కథతో కలుస్తుంది మీ వేటు న్యూస్.